ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు, ఆనంద సిద్ధిరస్తు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి గత కొన్ని రోజుల క్రితం ఏదైతే జల ప్రళయాలు వచ్చాయో, భూకంపాలని చెప్పి వచ్చాయి, ఇలాంటివి ఇప్పుడున్న కష్టకాలానికి మించి రాబోయే రోజుల్లో రాబోతున్నాయని చెప్పి చాలా రకాల ఆస్తి నష్టాలు, జన నష్టాలు వస్తున్నాయని చెప్పి జనాలందరినీ భయపెట్టే ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు. నిజంగా ఇలాంటివి రాబోతున్నాయా? ఒకవేళ రాబోతే గనక ఎన్నెన్నో పూజలు, యాగాలు, హోమాల వల్ల లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాము, వాటి వల్ల ఫలితం ఉంటుంది, ఇటువంటి వాటిని ఆపొచ్చు అని కూడా చెప్తుంటారు. మరి అటువంటివి ఉంటే ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటారు? ఒకవేళ చేస్తే నిజంగా ఫలితం ఉంటుందా? 3 ప్రశ్నలకు సమాధానం. ఒకసారి ఫస్ట్ ఒక ప్రశ్న చెప్తాను మీకు. ఒక ప్రశ్నకి సమాధానం. దక్షయజ్ఞం విన్నారుగా మీరు? సాక్షాత్తుగా పార్వతీదేవి తనను తాను కాల్చుకున్నటువంటి దక్షయజ్ఞం అంటే అక్కడ ఉన్నటువంటి దేవలోకమే కదా మొత్తం అది. మరి అమ్మవారిని ఎవరు కాపాడలేకపోయారా? అర్థం కదా మీకు? కాపాడలేకపోయారా అంటే లోక కళ్యాణం కొరకు అమ్మవారు 108 రకాలటువంటి అవతారాలు ఎత్తి తన ప్రాంతమందకు తన యొక్క పూర్తి స్థాయి నిబద్ధతని, తాత్విక తత్వాన్ని, సాత్విక స్థితిని పొందడానికి తన యొక్క లోక కళ్యాణం కోసం తనకు తానుగా అందులోకి అగ్నిలోకి దూకింది. ఆ విషయం అంటే అప్పుడు దేవుడు ఎవరు? బ్రహ్మ ఉండే, విష్ణు ఉండే, శివుడు ఉండే. విష్ణువు వెళ్ళాడు అక్కడ అనుకోండి. బ్రహ్మ, విష్ణుమూర్తి ఇద్దరు ఉన్నారు అక్కడ. తర్వాత ఇంద్రా దేవతలు, దిక్పాలకులు, ఇంతమంది ఎవరు కాపాడలేదంటే అంటే అక్కడ లోక కళ్యాణం కోసం అడగాలనే విషయంతో కాపాడలేదు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇన్ని యాగాలు, యజ్ఞాలు చేస్తున్నాము, ఇది కాపాడుతుందా అని అడిగినప్పుడు అది లోక కళ్యాణం కోసం. పునరపి గణనం, పునరపి మరణం, ఇది కంపల్సరీ కావాలి మనకి. రెండవది పాపకర్మ అనేది ప్రతి మనిషికి ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషికి పాపకర్మ ఉంటుంది. శృతి మించినటువంటి స్థితి అనేది పాపకర్మ నాశనానికి దారితీస్తుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక బస్సులో మనకి చాలామంది తెలిసిన కథనే ఇది, అందరు విని ఉంటారు. ఒక బస్సులో 50 మంది కలిసి యాత్రకు వెళ్తూ ఉంటారు. ఆ బస్సుకి ముందు ఒక 10 అడుగుల దూరంలో ఒక పిడుగు పడుతూ ఉంటుంది. అందరూ కూడా భయపడతారు. ఎవరో మన దాంట్లో పాపాత్మ ఉన్నాడరా, మీరు బయటికి వెళ్ళి ఒకటి రండి, వచ్చిన తర్వాత పిడుగు పడితే వాడు ఒకటి పోతాడు, మీతో అందరు బాగుంటారని చెప్పాడు. అందులో ఒక సన్యాసి కూడా ఉంటారు. పాపం అందరూ వెళ్తారు, వస్తుంటారు, ఎవరికి పిడుగు పడదు. అదే లాస్ట్కు ఆ సన్యాసి అనేవాడు, ఒక సన్యాసి బయటికి వెళ్ళినప్పుడుగానే పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది. అంటే ఇది మనం కథ విన్నాం. అది వాళ్ళకి సరదాగా చెప్పారా, కామెడీకి చెప్పారు, కానీ అది రియాలిటీ. అది అంటే ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి వల్ల సమాజం అనుకూలంగా మారుతుంది. ఇది ఇక్కడ నీతి అదనమాట. ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, సద్భావం ఉన్నవాడు, సత్కర్మ చేసేవాడు ఉన్నటువంటి సముదాయంలో చుట్టూ అనుకూలంగా ఉంటుంది. అందుకే యజ్ఞము, యాగం అనేది ఆ చుట్టూనటువంటి పరిధిలో అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది ఉదాహరణ కోసం చెప్పాను నేను. ఇక మీరు రెండో అడిగిన ప్రశ్న, ప్రళయం వస్తుందని చెప్తున్నారని చెప్తే నేను కూడా విన్నాను. ఒక సైంటిస్ట్ మరెవరో తెలియదు, మరి జ్యోతిష్ కూడా తెలియదు నాకు, ఆయన చెప్పినటువంటి వాడిని నేను కూడా విన్నాను. ఇక్కడ మనకి త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం యొక్క ప్రమాణాలు చెప్పారు, ఇంతకాలం ఉంటుంది చెప్పేసి. సరే చూడలేదు కాబట్టి ఎవరు దానికి నమ్మలేదు. మనకు తెలియదండి, అది ఉందా లేదా మనకు తెలియదు కదా. సరే కాబట్టి ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్పారు. 5 లక్షల దాదాపుగా చిల్లర 5,32,000 సంవత్సరాల్ని మనకి స్పష్టంగా చెప్పబడింది. 5 లక్షల సంవత్సరాల సంగతి దేవుడు ఎరుగు. మన ఉంది ఇప్పుడు 20,000 సంవత్సరం అంటే 2,000 సంవత్సరం ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏమా? 4,86,000 సంవత్సరాలు, దాదాపు 90 లక్షల సంవత్సరాలు ఇంకా. అంటే ప్రళయం అనేది ఇప్పుడు రాదన్న విషయాన్ని మన లెక్కల ద్వారా తెలుస్తోంది. ఎందుకు? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే అనే సంకల్పంలోనే మనం ఉన్నది. ఇప్పుడు ఫలాని క్రోధినామ సంవత్సరం ఉన్నాం. ఇటువంటి క్రోధినామ సంవత్సరాలు ఇంకా 1,00,000 రావాలి, 5 లక్షలు రావాలి. ఇలాంటివి 5 లక్షలు వస్తే మనకి ప్రళయం వస్తుంది. ఇప్పుడు ప్రళయం అంటే మొత్తం ఒక యుగం అంతమైపోవడమే అంటారా? ప్రళయం అంటే అంతం ఇప్పుడు. ఇక్కడ మీ ప్రశ్న అదే సమాధానం చెప్పబోతున్నా నేను. ఒక యుగం సమాప్తం అంటే ప్రళయం. ప్రళయం అనేది ఒకటి. మీకు అగ్ని ప్రళయం రాదు, జల ప్రళయం మాత్రమే మనిషిని, మొత్తం ఒక సమాజాన్ని, మన యొక్క భూమండలాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. జల ప్రళయం ఒకటే. ఇప్పుడు అటువంటి ప్రళయం వస్తే మళ్ళీ అంటే ఏ జీవి కూడా ప్రాణంతో ఉండదా? మనిషి అయినా, చెట్టు, మనకి ఏది కూడా. మనకి వేదాల్లో చెప్పబడినటువంటిది 4 క్షేత్రాలు చెప్పారు. 4 క్షేత్రాలు. మొట్టమొదటి చెప్పింది కాశీపురం దేవస్య వితాన్ యుగాంతే స్థిత, యుగాంతంలో స్థితమైనటువంటిది కాశీక్షేత్రం. కాశీక్షేత్రం వ్యక్తులే బతకగలుగుతారు. రెండవది బద్రీనాథ్, మూడవది శ్రీరంగం. ఈ 3 ప్రాంతాలకు మొత్తం కూడా మనకి ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ 3 ప్రాంతాలు ఉంటాయి అని వేదాలు చెప్పబడింది. సో వేదాన్ని నమ్మిన వాడు తను నమ్ముతాడు. మేము దాన్ని నమ్ముతాం ఖచ్చితంగా. అంటే కాశీ, రామేశ్వరం కూడా ఉంది.
రామేశ్వరం, శ్రీరంగం, బద్రీనాథ్ మరియు కాశీ. మనకి కాశీ క్షేత్రం. ఈ 4 క్షేత్రాలు తప్పకుండా అని చెప్పారు. అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉందమ్మా, మనకి పాదగయ అంటారు దాన్ని, మనకి పిఠాపురం. అది కూడా మనకి అక్కడ ఉన్నవాడి వ్యక్తులు మాత్రమే జీవించగల అవకాశం. అందులో అందరు పవిత్రులేనా? అలా ఉండదు. అందులో ఉన్నవాడి పవిత్రులు జల్లెడబట్టినప్పుడు ఇసుక బయటికి పోయినట్టుగా వచ్చినట్టుగా ఆ నది దగ్గరికి పాపకర్మ చేసేవాడు సముద్రంలో కలిసిపోతుంటాడు వాడు. ఎందుకంటాడు వాడి పరిసమాప్తం అయిపోవాలి కదా. అంటే మంచి వాళ్ళు మాత్రం మిగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వరద ముంచెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ పాపం చేశారు, పుణ్యం, అందులో చిక్కుకున్న ప్రతి ఒక్కరు ప్రాణంతో మిగులుతారు. కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు, అలా భలే లాజిక్ ప్రశ్న అడిగారు మీరు. నిన్న మనకి ఒక విమాన ప్రమాదం జరిగింది. 186 మందిలో 2 బతికారే. అరే ఎలా బతికారు వాళ్ళు అంటారు. అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుందా? అక్కడ కూడా అంతే. యుగాంతంలో అన్ని సందర్భాలు సాధ్యం కాదు, అక్కడ సందర్భంలో సాధ్యం అవుతుంది. అందుకే ఆయన సత్కర్మ చేసేవారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఆ యొక్క శివ విష్ణువులని పట్టుకొని ఉన్నారో, అంటే దగ్గరగా ఆయన్ని స్మరిస్తున్నారో, ఆ సమయం వాళ్ళు బతుకుతారని అర్థం. ఆ సమయంలో వాళ్ళకి ఆ పుణ్యకర్మ వల్ల బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చెప్పడం ఎలాగైతే మొన్న విమాన ప్రమాదం 186 మందిలో 186 మంది బుగ్గి బూడిదైపోయారు. బుగ్గిపోయిన వాళ్ళు 2 మాత్రమే పూర్తి స్థాయిలో బతికి బయటపడ్డారు, చిన్న చిన్న గాయాలు తప్ప. ఇది మనం ప్రత్యక్షంగా చూసిందే కదా. ఆ విమానం పేలిపోవడం కూడా చూసాం మనం. బ్లాస్ట్ అయిపోయింది. అది బ్లాస్ట్ అయిన దాంట్లో అంత పెట్రోల్ ఉంటుంది, దాంట్లో అన్ని సీట్లు నిరిపోయాయి, ప్లాస్టిక్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది దాంట్లో. పేలిపోయిన దాంట్లో 2 మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అందరు చాలా ప్రమాదం జరగలేదు. కాలికి ఒకరికి దెబ్బ తగిలింది, ఒకరికి ఎడమ చేయి దెబ్బ తగిలింది. నేను విజువల్స్ చూశాను నేను కూడా. ఎలాగైతే విమాన ప్రమాదంలో ఇలా బతికి దెబ్బతింటారో, ప్రళయాంతంలో కూడా ఈ ప్రాంతాల వారు బతికి బట్టగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. రెండోది, ప్రళయం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నాంశంలో మీకు ప్రళయం దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రమాదాలు ఉంటాయి. ఎటువంటి ప్రమాదాలు? కరోనా వచ్చింది, దాదాపు అందరు చెప్పిన దాంట్లో పైన 11 కోట్ల మంది చనిపోయారు చెప్పారు. కానీ దాదాపుగా మనకి 74 కోట్ల మంది చనిపోయారు ఈజీగా. మొత్తం మన ప్రపంచం మొత్తంలో 74 కోట్ల మంది చనిపోయారు. ఉదాహరణకి మన దగ్గర 1 కోటి చిల్లర చెప్తున్నారు. దాదాపుగా మన దగ్గర మన భారతదేశంలో మినిమం 5 కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఎందుకు అంటే నేను లెక్కలు వేసినప్పుడు ఎలా లెక్కలు వేస్తాం మనం, ఒక దాన్ని తీసుకుంటాం కదా, ఉదాహరణ తీసుకుంటాం కదా. తీసుకొని ఈ ఏరియాలో 10 మంది చనిపోయారు అని దాన్ని ఎలా తీసుకుంటామో, అలాగే ఆ 10 మంది ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నా చుట్టూ వాళ్ళు 10 మంది చనిపోయారు. పక్కన అడిగాం ఎక్కడైతే చనిపోయారు అంటే 20 మంది చనిపోయారన్నయ్య, ఇక్కడ బాబమ్మ వదిన గారు పోయారు అని చెప్పినప్పుడు, ఇలా మనం అందరినీ సోదాహరణంగా తీసుకున్నప్పుడు మన దేశంలో కనీసం ఇంతలైన మినిమంలో 3 కోట్ల మంది చనిపోయారు. మినిమంలో 3 కోట్ల మంది చనిపోయారు ఈజీగా, మినిమంలో. కాబట్టి ఇలా మనం ఈ సోదాహరణగా చెప్పగలిగితే ప్రపంచం మొత్తం కూడా 87 కోట్ల మందికి పైనే చనిపోయిన విషయం స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్. అది దాంట్లో అబద్ధమే లేదు. సరే వీళ్ళు చెప్పుకోవడానికి భయపడతారని చెప్పుకోవడానికి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నా దేశం గొప్పని చెప్పుకోవడం కోసం కావచ్చు, బీరాలు పడడం కోసం కావచ్చు, కానీ చాలా మంది చనిపోయిన విషయం వాస్తవం. మందులు అందరికీ చనిపోయారు, చాలా బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక రకమైన ప్రళయమే. ఇప్పుడు అలాంటి వైరస్ వచ్చే అవకాశం ఉందా? వైరస్ రాదు. అదే అంటారు నేను, ప్రళయం అన్నప్పుడు నీటి వల్ల వచ్చేటువంటి ప్రళయమే. అంటే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. రెండవది, సునామీ లాంటి హెచ్చరిక రావచ్చు. ఇప్పుడు చెప్తున్నాను మీకు నేను, 2027లో అటువంటి సునామీ హెచ్చరికలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాంతం? 2027లో మనకి అసలు మన భారతదేశం వైపు తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఎక్కువగా ఈ కొండ చెరువు విడిపడేది ఈ ఎటువంటి ఉత్తర ధ్రువ కేంద్రాలనే తప్ప దక్షిణ ధ్రువ కేంద్రాల్లో మీకు ఎక్కువగా సునామీలు అటువంటి రావు. ఉత్తర ధ్రువ కేంద్రాలనే వస్తాయి మీకు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీకు అటువైపు మాత్రమే, అంటే ఆఫ్రికా, అంటార్కిటికా అటువైపు నుంచి రావాల్సింది తప్ప మన వైపు నుంచి వచ్చేటువంటి అవకాశాలు కష్టం. అక్కడి నుంచి ప్రారంభమైతే అవి కొలతలుగా పడిపోయి మందిరికి వచ్చరికి ఎండింగ్లోకి వచ్చేస్తుంది. మనకి ప్రమాదం ఉంటుంది. మనకి పోయినసారి సునామీ కంటే కొద్దిగా ఎక్కువ అవకాశం. బట్ 2020లో అంతకంటే ప్రమాదం వస్తుందంటే అలాంటిది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అంటే అగ్ని ప్రమాదం లోపల నీళ్ళ లోపల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదం వల్ల మనకి అటువంటి భూకంపం 2027లో వచ్చే అవకాశం ఉంది. అవకాశం మాత్రమే. అది కూడా ఎందుకు, ఇప్పటి నుంచి మేము గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ రోజున మీకు కుజ, శని, బుధ, గురుగ్రహాల యొక్క ఏకతాటి ఉండడం వల్ల అటువంటి ప్రమాదం ఎప్పుడైతే మనకి అంతకుముందు సునామీ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మనకి ఆ ప్రమాదం మన దాకా రాకపోవచ్చు. ఎందుకు, ఇందాక మీరు అడిగినటువంటి యజ్ఞ, యాగ, పుణ్యకర్మల వల్ల. సరే ఏ మతం వాళ్ళ ప్రార్థన వల్ల కావచ్చు, మనం తప్పుగా పట్టట్లేదు దాన్ని. వాళ్ళ ప్రార్థన వల్లనే మన దేశం అద్భుతమైనటువంటి ఆనందం ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా మీకు 5 లక్షల చిల్లర సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం వేరు. ఇప్పుడు మేము ప్రళయం అయితే రాదు. ఒక ఆయన వచ్చేసి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏం ప్రమాదం లేదు, కానీ ఉత్తర భారతంలో పడిపోతుంది. ఇంపాసిబుల్. పుణ్యభూమి అక్కడ అంతా కూడా పుణ్యభూమి. అది పుణ్యభూమిలో మీకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. ఆయన కూడా చెప్పారు సమాధానం 2025 అన్నాడు.
2025లో చెప్పినారా పెద్ద ఆయన వారెవరు. 2025లో అటువంటిది జరగదు, జరిగే అవకాశం లేదు, ప్రళయం వచ్చే అవకాశం అంతకన్నా లేదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే చెప్తారో అందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు 6 గ్రహాలు కలుస్తున్నాయి ఏప్రిల్ తర్వాత ఉగాది నుంచి బ్రహ్మాండంగా ఎటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి అదంత అబద్ధము. ఈ మీనరాశిలో ఉన్నటువంటి 6 గ్రహాల్లో 4 గ్రహాలు శుభస్థానం ఉన్నాయి, శుభకారకులు వాళ్ళు. కాబట్టి శుభకారకుడు ఇక్కడున్న 5 ఒకడు మర్డరిస్ట్ ఉన్నా, అంటే ఒకడు మర్డర్ చేసేవాడున్నా, మిగతా వాళ్ళు మంచి వాళ్ళున్నా ఆ మర్డర్ చేసేవాడు మర్డర్ చేస్తాడా? కాబట్టి గ్రహాలు కూడా అంతే. 4 శుభగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చెడు గ్రహం యొక్క ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. కాబట్టి అటువంటి ప్రళయం కానీ ప్రమాదం కానీ వచ్చే అవకాశం లేదు. కానీ 2025లో భూకంపాలు ఉన్నాయి. 2000 భూకంపాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అది ఉత్తర భారతంలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, తర్వాత భోపాల్లో ఉంది. తర్వాత మన వైపున చూసుకుంటే మనకి ఆంధ్ర వైపున కొన్ని ప్రాంతాల్లో, నెల్లూరు ప్రాంతాల్లో కొంత భూకంపం వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. దాని ప్రభావం మనకు కొంత ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. రెండవది అసలు భూకంపాలు అనేటువంటి భాగ్యనగరం, మన భాగ్యనగరంలో కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో తప్పకుండా భూకంపం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2025 జూన్ ఆర్ సెప్టెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్లో కానీ సెప్టెంబర్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం జాగ్రత్తగా ఉంటే చాలు. ఎటువంటి జాగ్రత్తలు? ఒకటి, ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడం, పదిలమైనటువంటి నిర్మాణం ఏర్పరచుకోవడం, మనకున్నటువంటి ప్రమాదాన్ని ముందు గ్రహించి జాగ్రత్తగా ఉండడం. రిక్టర్ స్కేల్ మీద మన వాళ్ళు శాస్త్రీయతతో ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ని కనిపెడుతున్నవారు, మనం పైకి పోయిన అంతరిక్షమైనటువంటి గ్రహాలని గ్రహించి దాంట్లో తరంగాలని కనుక్కొని, భూతరంగాలని కనుక్కొని, అంతరంగాలు ఉన్నటువంటి వాటిని కనుక్కొని మన సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఒక ఆయన మనకి ఆల్రెడీ దగ్గర భూకంపం వచ్చింది, ఏ ఒక్కళ్ళు కూడా మనకి కనీసం 2 గంటల ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. అది మన భూ వాతావరణ కక్షటువంటి సైంటిస్ట్ చేసేటువంటి పని. తప్పుపడట్లే ఎవరిని, వాళ్ళ పాపం చదువుకున్నారు వాళ్ళు కూడా. కంప్యూటర్ సరిగ్గా ఇవ్వలేదు, ఏం చేద్దాం మనం? కంప్యూటర్ నమ్ముకున్నాం మనం, కంప్యూటర్ ఏం చేయలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోయాం. గంట ముందు వరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మన ఆలేరు దగ్గర, తెలంగాణలో ఆలేరు దగ్గర జరిగినటువంటి ఆ యొక్క భూకంప ప్రకంపనాలు మన గంట ముందు కనిపెట్టలేకపోయామంటే ఆలోచించండి. వాళ్ళు అంటారు మేము 3 days ముందు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇవాళ రేపు సోషల్ మీడియాలో టక్కున వెళ్ళిపోద్ది, బయటికి విషయం బయటికి టక్కున వెళ్ళిపోతుంది. అలాంటిది 3 days ముందు ఇచ్చాము, ఎవరికి ఇచ్చారు? ఇదంతా కూడా అభూత కల్పన. కాబట్టి మన సైంటిస్టులు, మన శాస్త్రీయ తప్పుపట్టలేదు. కానీ ఎందుకు తప్పుపట్టలేదు? నా జ్యోతిష శాస్త్రంలో పుట్టినటువంటి పిల్లలు అవన్నీ కాబట్టి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆస్ట్రోనామీ కానీ ఏదైనా సరే, కాబట్టి దాన్ని తప్పుపట్టట్లేదు. ఇప్పటికైనా సరైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో దాన్ని తయారు చేసి మాకు చెప్పండి, పంచాంగం ఎలా ఇస్తున్నాం. కానీ పంచాంగాన్ని పంచగట్టుకున్నవాడు చెప్పాడు కదా, నమ్మరు. కాబట్టి కొంచెం సూటు బూట్ వేసుకుని టై వేసినట్టు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు చెప్పే తొందరగా చెప్పండి, ఆయన మా పంచాంగం పంచగట్టుకొని ముందే వస్తుంది, ఆయన మమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు. కాబట్టి దాన్ని కొద్దిగా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని నేను గుర్తు చెప్తున్నాను మీకు. అంటే మీరు అనుకోవచ్చు, గురుగారు వెటకారంగా చెప్తారు మీరు అంటే, పంచగట్టుకున్న పంచాంగాన్ని ఎవడు నమ్ముతున్నాడు? ఏమైనా నాకు ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా, ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా, ఈ సంవత్సరం పిల్ల వస్తుందా, ఈ సంవత్సరం నేను లవ్ చేసిన పిల్లని పెళ్లి చేసుకుంటానా, నేను ఒక పిల్లని వశీకరణ చేసుకోవచ్చునా, నేను స్టేట్ ఆడతాను, షేర్ మార్కెట్ ఆడతాను, డబ్బులు వస్తాయా? ఇవి తప్ప నేను సమాజానికి ఉపయోగపడతానా, నా వల్ల సమాజం ఏమైనా ఉపయోగపడుతుందా, నా వల్ల నా కుటుంబం ఏమైనా ప్రయోజనాన్ని పొందుకుంటుందా, నాకు మంచి పేరు వస్తుందా అని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరూ లేరు. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి అందుకనే ఇప్పుడు ప్రళయాలు వస్తున్న విషయంలో మీరేం భయపడకండి. జలప్రళయం 2025లో వచ్చే అవకాశం లేదు. బీ కేర్ఫుల్. జూన్ అండ్ సెప్టెంబర్ ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. ఎటువంటి జాగ్రత్త అంటే ఆహార విషయంలోను, వ్యవహార విషయంలోను, మన బిల్డింగ్ కడుతున్న కన్స్ట్రక్షన్ విషయంలోను, భూపరాలో వచ్చేటువంటి వ్యతిరేకతను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, మరి దానికి జపం చేస్తే బాగుంటుందా? ఎస్. శబ్దానికి జపం అంటే శబ్దానికి అనేకమైనటువంటి బలం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ జపం అనే శబ్దాన్ని మీరు ఎక్కువగా చేయడం వల్ల ఏం జపం చేయాలండి? విష్ణు సహస్రనామపారాయణ చేయండి. ప్రతి ఒక్కళ్ళము విష్ణు సహస్రనామపారాయణ చేస్తే ఎటువంటి ప్రళయాలు మనకి రావు, ప్రమాదం మన దేరి చేరే అవకాశం లేదు. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు స్వామి అని అడిగితే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని విజిత అని పిలిస్తే పలుకుతున్నారుగా, అంటే శబ్దానికి బలం ఉన్నట్ట, మీ పేరు బలం ఉన్నట్ట? శబ్దానికి బలం ఉన్నట్టు. లేదా మీ పేరు పిలుస్తున్నా, ఇప్పుడు నేను పలికారా, మరి మనసులో పిలిచాను, 3 సార్లు పిలిచాను, నాకు తెలియాలిగా. అది అంటే దేని బలం ఉన్నట్టు? బలం దేనికి ఉంది? ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే, ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కదా, శబ్దానికి బలం ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం అనేది విష్ణు సహస్రనామపారాయణ చేస్తే ఆ శబ్దం వల్ల మనలో భగవంతుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని అతను అతిక్రమించగలుగుతాడు, దాన్ని క్లియర్ చేయగలుగుతాడు. ఇప్పుడు గోవర్ధన గిరి ఎత్తిన వాడికి ఇదో లెక్క. కాబట్టి ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇది నమ్మకము, భగవంతుని విశ్వసనీయత అనేది పెట్టుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అందులో ఎటువంటి జపం చేస్తే చింతకాలు రాలుతాయి అనేటువంటి అదే అడుగుదాం అనుకున్నా. మంత్రాలకు చింతకాలు రాలుతాయి అన్నట్టు మీరేంటండి భలే చెప్తున్నారు, మంత్రాల వల్ల ఇక్కడ ఇప్పుడు సింపుల్ చెప్తాను మీకు, నేను చింతకాలు రాలుతాయి చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడే కూర్చున్నా, నేను
నేను ఒక కూర్చొని నేను ఏదో విశ్వనాథ నామంలో పారాయణ చేస్తున్నాను. ఉమ్, సరే నేను అడవిలోకి వెళ్తున్నాను, జపం చేసుకుని అడవిలోకి వెళ్తున్నాను. ఓ చింతకాయ చెట్టు చింత చెట్టే అనుకుందాం, చింత చెట్టు కనిపించింది నాకు చెట్టు ఎక్కరాదు, ఎందుకంటే పంచ కట్టుకున్నా చెట్టు ఎక్కరాదు, భయం నాకు, బాపు నుండి సరే భయము నాకు, రైట్. ఇంతట్లో మన కెమెరామెన్ గారు అటు నుంచి వెళ్తున్నారు. పంతులు గారు ఏంటంటే ఇక్కడ ఉన్నారంటే, ఏం లేదా అబ్బాయి చింతకాయలు బాగున్నాయి తెంపుదాం అనుకుంటే, ఎవరిది పంతులు గారు అంటే విజిత గారిదినయ్యా చెట్టు ఆమెదే పాపం ఏమన్నదిలే అంటే, సరే పంతులు గారు నీకు కూడా కొన్ని నేను కూడా కొన్ని తీసుకుంటా అంటాడు. రైట్ సరే నాన్న తప్పకుండా తీసుకొని చెప్పేశాను. ఆయన ఎక్కాడు చింతకాయలు నాకు కొన్ని ఇచ్చాడు, ఆయన 10 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది నేను మంత్ర ప్రభావం అంటా నేను. మీరేమంటారు దాన్ని? కాకతాళీయంగా జరిగింది అంటారు మీరు. నేను మంత్రమే జరిగింది అంటా నేను. మీరు అంటే ఎందుకు నమ్మాలి నేను? అంటే మీ ప్లేస్ లో మంత్రాలు చదవని వాళ్ళు ఉన్నా ఇదే జరగొచ్చేమో కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను మంత్రం జరిగిన అక్కడ ఉన్నా నేను చెప్తున్నా, నేను నా గురించి చెప్తున్నా, పక్కడు చెప్పట్లేదే. నా మంత్రానికి బలం ఉంది, ప్రూవ్ చేసిన అయిపోయింది. ఇంకోటి వల్ల అవుద్దా కదా నాకు అనవసరం. వాటి నామస్మరణ చేయొచ్చు, వాడి పేరు వాడు చెప్పుకుండొచ్చు, వాడి శబ్దానికి బలం ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్లేదు. నా మంత్రాలకి చింతకాయలు రాలాయి, ఎలా రాలాయి, ఇలా రాలాయి. నాకు కావాల్సిన చింతకాయలు రాలడం వరకే, అంటే తప్ప నువ్వు గాలిలోంచి ఊటి ఇట్లా చెట్టు ఊగి రావని చెప్పట్లేదే. కాబట్టి అక్కడ కెమెరామెన్ వెళ్ళారు, అదే అడిగాడు ఎవరు అయ్యగారు మరి ఇబ్బంది అవుతుంది గురుగారు అంటే, ఏం పర్లేదు విజిత గారి చెట్టు అది పాప ఏమలేదు అని చెప్పినప్పుడు ఎక్కాడు, చింతకాయలు రాల్చాడు, నాకు ఇచ్చాడు, 10 తీసుకు వెళ్ళిపోయాడు. అంతే. నా సంకల్పం అది. ఈ సంకల్పం వల్లనే నా భూమి పొరలలో వచ్చేటువంటి ప్రళయాన్ని కానీ ప్రమాదాన్ని కానీ నివారించగలిగే శక్తి ఆ పరంధాముడికి ఉంటుంది. ఆ పరంధాముడు నమ్ముకుంటే మనకి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. నిష్పక్షపాతంగా భక్తితో వినమ్రతతో కోరిన కోరికలు నెరవేర్చేవాడే భగవంతుడమ్మ. అంటే నువ్వు ధర్మమైన కోరికలు కోరవుగా. పుణ్యఫలంగా నీకు కిలో బంగారం కావాలంటావు, ఏమో ఇస్తాడేమో తెలియదు. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏదన్నా నీకు షాప్లో 1 kg గోల్డ్ ఛాలెంజ్ చేసి పెట్టవచ్చు. దేవుడి దేవలా నువ్వు చేయగలిగితే ఆ సందులో చేయగలిగే అవకాశం ఉండవచ్చు. మేబీ ఇట్ కెన్ పాసిబుల్. అదే అందుకే ఇట్ కెన్ పాసిబుల్. నీకు తప్పకుండా యోగం రావచ్చు. లేదంటే వెళ్ళగానే మీరు వారు ఏదో కారు కొని ఉండొచ్చు, చిన్న కారు కొని ఉండొచ్చు, దానికి లెక్క డ్రా ఇచ్చి ఉండొచ్చు, దానికి మీకు బంగ్లా రావచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు మీకు అమెరికా లాటరీలో దుబాయ్ లాటరీ కొంటున్నారు వాళ్ళకి, మన ఒక అబ్బాయికి 35 కోట్లు వచ్చాయి, 15,000 టికెట్ 13 కోట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి 13 కోట్లు? 15,000 టికెట్కి 13 కోట్లు వితౌట్ ట్యాక్స్. అది క్లియర్ మనీ. ఇండియాకి వచ్చిన క్లియర్ మనీ, వైట్ మనీ. మరి ఎలా సంపాదించాడు? అంటే అలాంటి అదృష్టం అందరికీ ఉంటుందా? ఉండదని ఎందుకు అనుకుందాం మనం? ఉండదని అనుకోవడం ఎందుకు? ఒకప్పుడు ఉన్నటువంటి విజితకి, ఒక 3 ఏళ్ల క్రితం విజితకి, ఇప్పుడు విజితకి ఒక టాలెంట్, ఒక పేరు లేదా? ఇప్పుడు బయటికి వెళ్తే రికగ్నేషన్ ఉందిగా. ఆ రికగ్నేషన్ అనేది నిలుపుకోగలిగే అవకాశం భవిష్యత్తులో మనకి ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగే అవకాశమే భగవంతుడు. ఆ భగవంతుడిని నమ్ముకుంటే నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఆయన. దాన్ని మనం తీసుకుంటూ స్వాగతించవచ్చు, ఆనందపడవచ్చు. అయ్యో ఇప్పుడు ఉన్నటువంటి కెమెరామెన్ ఇద్దరు కూడా రేపు వచ్చే రాజమౌళి సినిమాలో వాళ్ళిద్దరు కూడా ముఖ్యమైన కెమెరామెన్ అవ్వచ్చు. అవ్వడానికి కారణం లేదు, అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? ఒకప్పుడు ఉన్నటువంటి చోటాకే నాయుడు ఏ సినిమాలు తీశాడు, ఇట్లా మళ్ళాగానే మేము చిన్న కెమెరా పట్టుకొని తీశాడు. చోటాకే నాయుడు నేను పేరు చెప్తున్నా, ఆయన మామూలుగా దూరదర్శన్ కూడా పనిచేశాడు. మరి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రఫర్ ఆయన కెమెరామెన్ ఆయన. కాబట్టి మన పిల్లలకు కూడా తప్పకుండా, ఇద్దరు పిల్లలకి రాజమౌళి సినిమాలో చీఫ్ డిఓపి రావచ్చు, ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను నేను. రావద్దనేది లేదుగా. అంటే కృషి ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడే ఎందుకుంటారు వాళ్ళు? ఇక్కడే 50,000కి ఉపయోజితం చేస్తే వానికి పెళ్ళం ఎట్లా పోస్తాడు? లవర్ ఉంది వాళ్ళకి, లవర్ ఎట్లా పోషిస్తారు వాళ్ళు? ఇద్దరికి చెలవ లవర్ ఉంది, పోషించాలి వాళ్ళు. ఇద్దరికి చెలవ లవర్ ఉంటుంది, పోషించగలుగుతారు. వాళ్ళకి కట్స్ అవుతుంది వారికి. ఈ ప్యాకెట్ మీద అడ్డే వెళ్ళిపోతుంది. కర్మగాలి వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుందాం. వాళ్ళని పెళ్లి చేసుకుంటే అయిపోయి ప్యాకెట్ మనీ ఉండదు, జాకెట్ మనీ ఉండదు. అంటే అటే మనీ, ఇంకొక మనీ లేదు వాళ్ళకి పాపం. కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలి. కాబట్టి ఎదుగుదల, దేవుడిని నమ్ముకుంటే ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది, ప్రయోజకులయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకం ప్రధానం. మన నమ్మకంతో మనం చేసే ప్రయత్నం. పొద్దున లేచి వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు అంటే నమ్మకంతో చేస్తున్నారు. ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు సాధ్యమే అవుతుంది. అందుకంటే ఈరోజు విజిత అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్న, ఝాన్సీ అమ్మాయి ఇక్కడ కూర్చున్న, అడ్మినిస్ట్రేషన్గా ఉన్న భగవంతుడి మాయ అది. మనం ఎక్కడున్నాం అందరం కూడా. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగిన కిరణ్ శర్మ, కిరాయి సైకిల్ తిరిగిన శర్మ. ఈ రోజు కిరణ్ శర్మ దగ్గర 40 లక్షల కారు ఉంది. ఒకప్పుడు ఇది అమీర్పేటలో రెంట్ సైకిల్ మీద తిరిగిన నేను, రెంట్ సైకిల్ మీద. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు 40 లక్షల కారు మెయింటైన్ చేస్తున్నా అంటే గొప్పతనం కాదా? ఆ భగవద్ అనుగ్రహం కాదా? ఒక గృహప్రవేశానికి 40,000 తీసుకుంటాను నేను, ఒక పెళ్లికి నేను దాదాపు ₹1,00,000 తీసుకుంటాను నేను. ఏం చేస్తారు గురుగారు అంటే, నువ్వు ఏ కులమైనా సరే అంతే గంభీరంగా చేస్తాను నేను, పద్ధతి ప్రకారం చేయాలంతే. నేను ఒక్కడే పోయి అది తీసుకోను. నా 4 బ్రాహ్మణులు వస్తారు, 4కి ఆశలు చెప్పిస్తాను, 4కి డబ్బులు పంచుతాను నేను. నా వల్ల 10 మంది బతకట్లే, నాకు ఆ పుణ్యం కావాలి నాకు కూడా. ఇది నేను కోరుకునేది. అందుకనే ఏదైనా సాధ్యమే. నాకు దుర్గాగుడి, అమీర్పేట దుర్గాగుడి అమ్మవారు నా ప్రత్యక్ష సాక్షి. నన్ను పెంచిందంటే అమ్మవారే. అసలు గుడి బయట బెచ్చగాడు, గుడి లోపల నేను అంతే తేడా. బట్ ఈ రోజు నా ఈ స్థాయిలో ఉన్నానంటే, విజిత ముందు కూర్చొని మాడుతానంటే నాకు ఆ విలువ లేకపోతే ఇక్కడ వస్తాను, ఏదో వస్తాను నేను. ఇంత చదివేలా చదువుకున్నాను నేను. అందుకనే భగవంతుడు ఎక్కడ నీకు చేంజ్ రావాలో అక్కడ పికప్ చేస్తాడు. ఆ పికప్ చేసిన దాన్ని మనం అలాగే నిలుపుకుంటే అలాగే ఉంటాం.
ఆ పికప్లో మనం తప్పు చేసాం అనుకో ఇంకా డిప్పే, అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కోలుకోలేని దెబ్బ. ఇంకా మనకి అయిపోయిందంటే వదిలేస్తాడు అంతే, తీస్తే అయిపోయి ఇంకా పాతాళమే, అధపాతాళం అంటారు దాన్ని. కాబట్టి వచ్చినటువంటి నమ్మకాన్ని భోజనటువంటి వరాన్ని అందిపుచ్చుకుంటే ఎదుగుదలే ఉంటుంది తప్ప తరుగుదల ఉండదు. అదనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం, మొత్తానికైతే మంచి విషయాలే తెలియజేశారు. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. రైట్.